రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ 12 సీట్లకు పైగానే కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 28వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ క్లస్టర్ మీటింగ్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా అమిత్ షా క్లస్టర్ మీటింగ్లో పాల్గొంటున్నారని తెలిపారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి వారిలో చైతన్యం నింపే దిశగా ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో మార్పు కోసం బీజేపీ ఎంతగానో కృషి చేసిందని, కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం వల్లనే అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో బీజేపీ పార్లమెంటు సీట్లను కైవసం చేసుకుంటుందన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు స్థానాలలో కాషాయం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చంద్రెడ్డి చేసిన ఆరోపణలపై మాట్లాడి సమయం వృధా చేయరాదని అన్నారు. ప్రజల్లో గుర్తింపు రావడం కోసమే వంశీ చంద్రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని డీకే అరుణ అన్నారు. పోటీ చేసినటువంటి మిథున్ రెడ్డి గారు, దేవరకద్ర అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు, కొడంగల్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బంటు రమేష్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, షాద్నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అంద బాబాయ్ గారు, సీనియర్ నాయకురాలు మాజీ జిల్లా అధ్యక్షురాలు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి గారు, అశోక్ గారు, నరసింహులు గారు, మరి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. మరి ఈనాడు అందరికీ తెలుసు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే 3 నెలల లోపల పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఎన్నికల నేపథ్యంలో, రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలు కలిసి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 5 క్లస్టర్లు, తెలంగాణ రాష్ట్రంలో. సో 5 క్లస్టర్లలో ఇదొక క్లస్టర్లో ఈ 3 నియోజకవర్గాలు ఉంటాయి. సో క్లస్టర్ల వారీగా మరి ఈరోజు ఆ క్లస్టర్ అంటే ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మొట్టమొదటగా తెలంగాణలో ప్రారంభమైనటువంటి క్లస్టర్ మీటింగ్కి ముఖ్య అతిథిగా అమిత్ షా గారు పాల్గొనబోతున్నారు. మహబూబ్ నగర్ నుంచే దీన్ని ప్రారంభం చేయబోతున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రేపు రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకునేటటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలను తీసుకొని క్షేత్రస్థాయి వరకు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని పోతున్నటువంటి సందర్భంగా మరి మొట్టమొదటగా ఈ క్లస్టర్ సమావేశానికి అమిత్ షా గారు హాజరై వారు ముఖ్య అతిథిగా వచ్చి వారికి అందరికి కూడా మరి కార్యకర్తలకు అందరికీ దిశానిర్దేశం చేయబోతుందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అటువంటి సమావేశం, మొట్టమొదటి సమావేశం మహబూబ్నగర్ నుంచి ప్రారంభం చేయడం, మరి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ ఈ 3 పార్లమెంటు స్థానాల క్లస్టర్ అంటే 3 పార్లమెంట్లు కలిసి ఒక క్లస్టర్ కాబట్టి వారిని ఈ 3 పార్లమెంట్లే కాకుండా ఇంకా వేరే క్లస్టర్లు కూడా రోజు వాళ్ళు పాల్గొనబోతున్నారు. మొట్టమొదటిగా ఫస్ట్ క్లస్టర్ వాళ్ళు పాల్గొనబోయేది మహబూబ్ నగర్ నుంచి. సో తెలంగాణ మొన్న జరిగినటువంటి ఎన్నికలను చూసుకుంటే ప్రజలంతా కూడా మార్పు కోరుకున్నటువంటి నేపథ్యంలో
నిరంకుశత్వానికి, స్వేచ్ఛ లేనటువంటి తెలంగాణలో ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న నేపథ్యంలో వారి అరాచకమైనటువంటి పాలనను పారదోలాలని ప్రజలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని దించాలని బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా వ్యతిరేకతతో మరి మార్పును కోరుకొని మరి ఆ వ్యతిరేకతను నిర్మించిందేమో భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి కానీ, అరాచకం కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం నెరవేర్చడంలో మోసాలు కానీ, కేవలం ప్రాజెక్టుల పేరు మీద దోపిడే కానీ, ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం కానీ, ఇలాంటి అనేక అంశాలపైన, ఉద్యోగుల అంశాలే కానీ, నిరుద్యోగుల అంశాలే కానీ, దళితులకు ఇచ్చినటువంటి హామీలే కానీ, గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలే కానీ, మహిళలకు ఇచ్చినటువంటి హామీలే కానీ, ఇట్లా అనేక హామీల విషయంలో వారు ప్రజలని మోసం చేసినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు చేపట్టింది, అనేక ఉద్యమాలు చేసింది. ప్రజల లోపల తీవ్ర వ్యతిరేకతని ప్రభుత్వం పైన నిర్మాణం చేసింది. మరి ఆ యొక్క వ్యతిరేకత ప్రజల లోపల పెద్ద ఎత్తున ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీని గద్దెదించాలనేటువంటి ఆలోచనతో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి కొన్ని దుష్ప్రచారాలతో వాళ్ళు అంటే ఒక భారీ మెజార్టీతో గెలిచామనేటటువంటి, ఏదో మేమేదో గెలిచేసినటువంటి ఒక ఏదో ఆనందంలో తేలియాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చినారు. బొటాబొటి స్థానాలు అధికారంలోకి వచ్చి ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారే ఈ దేశంలో మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కావాలని పరిస్థితిని చూస్తూ ఉంటే మూడవసారి ముచ్చటగా మరోసారి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు. అత్యధికంగా పార్లమెంటు సీట్లను భారతదేశంలో మరోసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. 10 నుంచి 12 స్థానాలకు తగ్గకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పార్లమెంటు స్థానం